హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్నాక్స్ రెసిపీని ప్రిపేర్ చేసుకుంటున్నామండి. షుగర్, మైదా లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే హెల్తీగా స్నాక్స్ రెసిపీని తయారు చేసుకుంటున్నాము. అది కూడా కుక్కర్లో అండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము. దీనికోసం ఒక బౌల్లోకి 1 కప్పు బియ్యం తీసుకోవాలండి. మీరు సోనా మసూర్ రైస్ అయినా లేకపోతే రేషన్ బియ్యం అయినా ఏవైనా కూడా తీసుకోవచ్చు. 1 కప్పు బియ్యం తీసుకుని దీనిలోకి నీళ్లు వేసుకుని ఈ బియ్యాన్ని 2 సార్లు వాష్ చేసుకుని తీసుకోండి. ఈ బియ్యం ఇలా కడిగి తీసుకున్న తర్వాత ఇందులోకి నీళ్లు పోసుకోవాలండి. ఇవి మునిగేంత వరకు నీళ్లు వేసుకుని ఈ బియ్యాన్ని నానబెట్టుకోవాలి. ఈ బియ్యం మనకి కనీసం ఒక 2 గంటలైనా నానాలండి. అంతకన్నా ఎక్కువ నానినా ఏం పర్వాలేదు. సుమారుగా అయితే ఒక 2 గంటలైనా ఖచ్చితంగా నానబెట్టుకోవాలి. చూడండి, బియ్యం నానిపోయినాయి. ఈ బియ్యాన్ని మనం నీళ్ళని వడకట్టేసుకుని ఓన్లీ రైస్ని మాత్రం మిక్సీ జార్లోకి వేసుకోవాలండి. ఇందులోకి ఒక 2 యాలకులు, 1/2 స్పూన్ జీలకర్ర, ఉడికించుకున్న అన్నం అండి, ఒక 2 స్పూన్ల వరకు ఉడికించుకున్న అన్నాన్ని వేసుకుని దీనిలోకి మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు నీళ్లు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలండి. ఎక్కడ బరక అన్నది ఉండకూడదు. స్మూత్ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి దీన్ని. ఈ గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోకి వేసుకుని ఉంచుకోండి. ఇప్పుడు మరొక గిన్నెని తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని దానిలోకి 1.5 కప్పు వరకు బెల్లం వేసుకోవాలండి. మనం రైస్ తీసుకున్న కప్పుతోటే 1.5 కప్పు బెల్లం పడుతుందండి మనకి. దానిలోకి ఒక 1/2 కప్పు నీళ్లు వేసుకుని బెల్లాన్ని కరిగించుకోవాలండి. జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుందండి, పాకం ఏం రానవసరం లేదు. బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆపేసుకోండి. ఈ బెల్లం నీళ్ళని కొంచెం చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఈ బియ్యం పిండిలోకి ఇలా ఫిల్టర్ చేసుకుని తీసుకోవాలండి. ఈ పాకాన్ని మనం వేడిగా ఉండగా వేసేస్తే బియ్యం పిండి కదండి, ఉండలు కట్టేస్తుంది. అందుకని చెప్పి కొంచెం చల్లారిన తర్వాతనే ఈ బెల్లం నీళ్ళని ఈ పిండిలోకి వడకట్టుకోవాలండి. ఇలా వడకట్టుకున్న తర్వాత దీన్ని అంతటిని కలిసేటట్టుగా ఇలా మిక్స్ చేసుకోండి. మనకి బ్యాటర్ అనేది ఇలా లూజ్గా ఉండాలండి, చిక్కగా ఉండకూడదు. నేను చెప్పిన కొలతలు అనేవి కరెక్ట్గా సరిపోతాయండి. ఇలా అంతటిని మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి 1/2 స్పూన్ వంట సోడా వేసుకోవాలండి. ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసుకుని దీన్ని మరొకసారి కలిపేసుకోవాలండి. ఇదంతా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మనం కుక్కర్లో కేక్ లాగా వేసుకోవాలండి. మనం రైస్ కేక్ని ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇది మీరు కుక్కర్లో అయినా లేదా కడాయిలో అయినా కూడా వేసుకోవచ్చు. కాకపోతే అడుగు మందంగా ఉండే దానిలో వేసుకోవాలండి. అలాగే స్టీల్ కుక్కర్ కానీ స్టీల్ కడాయి కానీ పనిచేయదండి. అల్యూమినియం కుక్కర్లోనే వేసుకోవాలి దీన్ని. ఈ కుక్కర్లోకి కొంచెం ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకుని ఒక గుప్పెడు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుని అవి కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి. కొబ్బరి ముక్కలు వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకునే ఈ బ్యాటర్ని మరొకసారి కలిపేసుకుని ఈ కుక్కర్లోకి వేసేసుకుని కుక్కర్ మీద మూత పెట్టుకోవాలండి. కుక్కర్కి విజిల్ పెట్టకూడదు. ఇలా కుక్కర్ మీద మూత పెట్టుకుని విజిల్ లేకుండా దీన్ని 20 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి. మీరు హై ఫ్లేమ్ మీద కానీ మీడియం ఫ్లేమ్ మీద కానీ దీన్ని అస్సలు ఉడికించకూడదండి. లో ఫ్లేమ్ మీద మాత్రమే దీన్ని ఉడికించుకోవాలి. ఒక 20 నిమిషాల టైం అయితే పడుతుందండి. 20 నిమిషాల తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నానండి నేను. మనం ఇది ఉడికిందో లేదో చెక్ చేసుకోవడం కోసం ఒక నైఫ్ తోటి ఇలా మధ్యలోకి మనం నైఫ్ని దించి చూసుకుంటే చూడండి, ఎక్కడ తడి అనేది లేకుండా వచ్చింది కదా. ఇలా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఒకవేళ కొంచెం తడిగా అనిపిస్తే మీరు మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకుని అప్పుడు తీసుకోండి. దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కకి దించేసుకోవాలండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఎడ్జెస్ని కొంచెం నైఫ్ తోటి ఇలా లూజ్ చేసుకుని వేరొక ప్లేట్లోకి తీసుకోవడమేనండి. ఈ రైస్ కేకు చాలా అంటే చాలా టేస్ట్గా బాగుంటుందండి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా చేసి పెట్టవచ్చు. అలాగే మనం ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా కూడా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి. బాయ్ అండి.